ఎప్పుడన్నా ఇది గమనించినారా? ఇంట్లో పని గాని, బయట పని గాని చేస్తా ఉంటే అలాగనే చేస్తా ఉంటాము. లేదా ఏం పని చేయకుంటేనక ఏం పని చేయకుండా ఊరికే పడుకొని టీవీ చూడడమా, సెల్ చూడడమా, నిద్రపోవడమా ఇదే ఉంటది. నాకైతే అట్లనే అనిపిస్తూ ఉంటుంది. ఎంత పనైనా పని చేస్తా ఉన్నాననుకో, ఇంక పొద్దున్నుంచి సాయంకాలం వరకు చేస్తూనే ఉంటుంది. ఇంకా మిషన్ కుట్టుకోవడం, కటింగ్ చేసుకోవడం, ఇంట్లో పనులు, ఆ పనులు, ఈ పనులు అన్ని క్లీన్ చేసుకోవడం, తుడుచుకోవడం, ఉతుక్కడం. అదే ఏం చేస్తున్నావు కూడా అంటే ఉలువ చెత్తుకుంటున్నా అన్నట్టుగా ఇంకా చేస్తూనే ఉంటాను. ఖాళీగా ఉన్నాను అట్లనే ఖాళీగా ఉండిపోతాను. అస్సలు ఏం చేయను. ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు అయితే కనుక కొంచెం పని చేశానండి. నిద్ర వెళ్ళేసి జుట్టు కూడా దొక్కలేదు, చూడండి ఎట్లున్నాను అలాగనే చెప్తున్నాను. ఇంకా ఈరోజు పని అంటే ఏం లేదు. ఈ బ్లౌజ్ అయితే ఒక్కటి కుట్టాను, ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ కుట్టేశానండి. ఏంటి మా పక్కింటి పిల్ల ఇదేంటి మైసూర్ పాక్ తెచ్చింది. ఇది బ్లౌజు బోట్ నెక్ కదండి, ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అనేది ఇది ఒక్కటి కుట్టేసి ఇంకా పొద్దున్నే ఆలు కర్రీ చేశాను. ఆ కర్రీ చేసిన దాన్ని ఇంకా అన్నం ఒకటి వండేసి మధ్యాహ్నం నేను పాప తిన్నాము. తిన్న తర్వాత నుంచి పడుకొని పోయాను. ఇప్పుడు లేచి ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకుని కూడా ఇప్పుడు కూడా ఏం పని చేయలేదు. మా పాప కసు చేసింది, బాసన్లు కడిగేసింది. ఇంకా జుట్టు అలా అనుకొని కూడా బరుగైపోయి ఇంకా ఈ బ్లౌజ్ మీకు చూపిద్దామనేసి అయితే అనుకున్నాను. నాకైతే అలా అనిపించేసింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అంటే మీరు కూడా నా అలాగనే ఉంటారా, లేకుంటే లేదక్క మేము ఎంతున్న పనులు చేసుకుంటామంటారా? అత్త వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, పనులు గ్యారెంటీగా చేయాల్సిందే. ఖాళీ ఉన్నా లేకున్నా కానీ ఇంట్లో పనులన్నీ చేస్తుండాలి. ఎందుకంటే తిడతారు, ఇట్లనే పడుకుంటే ఎట్లా ఇంట్లో అది ఇది అనేసి, కోడలు ఎట్లుండాలా అనేసి అడుస్తూనే ఉంటారు. ఎంత మంచి అత్త అయినా కానీ అడుస్తుంది. ఎందుకంటే ఒకసారి గుణం ఒకసారి మనకే ఉండదు. పిల్లలు గట్టిగా అడుస్తాం, ఒకసారి ముద్దు చేస్తాం, ఒకసారి గట్టిగా అడుస్తాం కదా, అలాగా. ఇదైతే బ్యాక్ హుక్స్లో అండి, ఇలా చిన్న చిన్న బటన్స్ అయితే పెట్టాను. ఇది గోల్డ్ కలరు, ఏ శారీ మీదైనా వేసుకోవచ్చు కదా అన్నట్టుగా కుట్టించుకున్నారు. అందుకోసమని సేమ్ కలర్ బటన్స్ పెట్టాను. సేమ్ కలర్ పెట్టామనుకోండి, మనము ఏ దాని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. వేరే కలర్ పెట్టేసామనుకోండి, వేరే దాని మీదకి యూజ్ చేయడానికి అయితే ఉండదు. అందుకోసం ఇది సేమ్ కలర్ పెట్టేసి ఇది ఒక్క బ్లౌజ్ అనేది కుట్టేశాను. ఒక బ్లాక్ శారీకి సెరుగులు కుట్టేసి ఇంకా పడుకొని నిద్రపోయాను. దీనికి హెమ్మింగ్ చేయాలన్నా కూడా మొహం ఎక్కట్లేదు ఇప్పుడైతే. నాకు అసలు హెమ్మింగ్ చేసి సిక్స్లు పెట్టి ఇచ్చామంటే మనకు ఒక 300 డబ్బులు వస్తాయి. కానీ అది చేసి ఇవ్వడానికి కూడా మనసు ఒప్పలేదు. అది గుర్తు వచ్చేసింది నాకు. నేనైతే ఇలాగనే ఉంటానండి. ఇంట్లో పని చేసి పొద్దున పూట అనుకుంటాను, తొందరగా లేచి టిఫిన్ చేసేసి మా పాపను పంపించేసి ఇంకా నేను రెడీ అయిపోయి తొందరగా మిషన్ కుడతామనేసి. కానీ ఆ రోజు ఏమవుతుందంటే, తొందరగా ఏమో లేస్తాను నేను లేయడం అయితే తొందరగా లేస్తానండి, లేయడం అయితే. కానీ అంత ఇంట్లో పని చేసి టిఫిన్ చేసిన తర్వాత కిచెన్ కొంచెం గలీజ్గా అనిపించింది అనుకోండి, కిచెన్ అంతా క్లీన్ చేసుకుని వస్తారు. కిచెన్ క్లీన్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా వచ్చేటప్పుడు కొంచెం ఇక్కడ ఫేస్ వాష్ చేసుకునే దగ్గర, హ్యాండ్ వాష్ దగ్గర కొంచెం గలీజ్ అనిపించింది, అది కడుగుతాను. మళ్ళీ స్నానం చేయనికైనప్పుడు అక్కడే ఉన్న బాత్రూంలో అంత గలీజ్ అనిపించింది, బాత్రూమ్ మొత్తం కడిగేస్తాను. మళ్ళీ ఇంకా బెడ్రూమ్లో ఏమన్నా దుప్పట్లు అవి ఇవి ఇలా అలా ఉన్నాయనుకోండి, ఆ దుప్పట్లు అన్నీ సర్దుకుంటాను. మళ్ళీ వచ్చేసి బీరువా తీసి బట్టలు తీసేయాలి కదా, బీరువాలో బట్టలు గలీజ్గా ఉన్నా లేకుంటే కనుక కొన్ని తొందర అలా పెట్టేస్తుంటాం కదా, అವೆಲ್ಲ అలా ఉన్నాయనుకోండి, మళ్ళీ ఆ బట్టలు తీసుకుంటే మొత్తం అవి సర్దేస్తాను. మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇంత శుభ్రం చేయడం, మళ్ళీ ఇల్లు తుడచడం, ఇలా చేస్తూనే ఉంటాను. అప్పటికి టైం ఎంత అయింటుందంటే, నేను 8కో 7కో కుట్టేద్దాము, తొందరగా టిఫిన్ చేసి అనుకుంటా. కానీ నేను కుట్టే లోపల 12 ఆ టైం అయితే, ఆ రోజు టిఫిన్ చేసే టైం కూడా ఆ టైం అయిపోతుంది నాకైతే ఇంకా ఆ టైం అయితే ఇంకేముంది, మళ్ళీ మధ్యాహ్నము వంట చేయాలి. పాప 1 గంటకు వస్తుంది, ఆ టైంకల్లా వంట చేయాల్సింది అయితే ఉంటుంది. ఇంకా అప్పుడు నేను మిషన్ అయిపోయేది ఎప్పుడు అయిపోతుంది అంటే 3, 4 ఆ టైం అయిపోతుంది. మామూలుగా అయితే తొందరగా మిషన్ పెట్టుకుని కరెక్ట్గా 1 గంటకల్లా అయిపోయేసుకుంటాను. 1 గంట తర్వాత అనేది తినేసి మా పాపతో పాటు మంచిగా నిద్రిస్తాను. నాకు డైలీలో ఉన్నదంటే 1 గంటన్నర సేపు అనేది పడుకుంటాను. 3 ఆ టైంకి పడుకొని మా పాప వచ్చేసి కరెక్ట్గా 4:30కి ఇంటికి వస్తుంది. ఆ టైంలో లేస్తాను. డైలీ ఇది మటుకు గ్యారంటీ మటుకు అలా పడుకొని అలవాటు అయిపోయింది. పడుకోకపోయినా అనుకో కళ్ళు నొప్పేస్తూ ఉంటాయి నాకైతే ఇలా. నాకు ఇదైతే గుర్తుకొచ్చింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఇలాగనే ఉంటారా, లేదా ఎట్లయినా కూడా మేము పని చేసుకుంటాం అదేం లేదు నిర్లక్ష్యం అనేసి అంటారా? కామెంట్ చేయండి.